మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో చెబుతూ ఉంటారు. అలాంటి మోహన్ బాబు ఫ్యామిలీ ఈ మధ్య వార్తల్లో బాగా వైరల్ అవుతుంది. తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ తో ఆ ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయి అనేది మరోసారి స్పష్టమైంది. ఆ ట్వీట్ ఏంటి, అందులో సారాంశం ఏంటో ఒకసారి చూసేద్దాం. హీరోగా విలన్ గా ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి నిర్మాతగా మారిన మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవమే. కానీ ఈ మధ్య మాత్రం ఆయన ఫ్యామిలీ బాగా వార్తల్లో నిలుస్తోస్తోంది. ఆ మధ్య మా ఎన్నికల టైంలో ఓ రచ్చ అయితే మంచు మనోజ్ రెండో పెళ్లి విషయంలో మరోసారి ఈ ఫ్యామిలీ న్యూస్ లో నిలిచింది. మరీ ముఖ్యంగా మంచు విష్ణు మంచు మనోజ్ ల బాండింగ్ పై వార్తలు వైరల్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. అందుకు కారణం వారి నుంచి వచ్చిన ఓ వీడియోనే. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో అంతా సవ్యంగా లేదనేది బాహ్య ప్రపంచానికి తెలిసిందే. మంచు విష్ణు ఆ తర్వాత కవర్ చేయాలని చూసినా అప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. తన తండ్రి పేరు మీద ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యా నికేతన్లపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనను చూసి బాధ కలిగిందని, తన తండ్రి ఉన్నత విలువలతో విద్యాసంస్థలు స్థాపించారని, రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ఉంటారని చెప్పారు. ఆయన అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న కాలేజ్లు, యూనివర్సిటీ అన్నీ కూడా మంచు విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అన్ని ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలపై ఆరోపణలకు తమ్ముడు మద్దతు ఇవ్వడంతో కుటుంబంలో విభేదాలు నిజమే అనే భావన కలుగుతోంది.